वीडियो क्लोज मोशन में कर पानी ऊपर भी जाता है पानी जाता है ऊपर वो काना ऊपर का पानी बच्चे का anak itu ओके Joy.
ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరినీ కవర్ చేద్దాం. సరే సార్, మీరేంటే వెళ్ళలేదు సార్. Wisdom English Medium High School. This is our pleasure of newly released book Sanmata Saurabalu, columnist in Varta newspaper, Nilaganta, Eaturai, Salute the Great, Deva Karunya Vashini, Nelavanka released in Kuwait, and some more other journals. Our honorable chief guest for this evening, our well-wisher, since we decided to start Wisdom School. He has shown his great support in many aspects. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 3వ వార్షికోత్సవానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు, మా విద్యార్థుల శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు
పురగారు అయిన శ్రీ రమణయ్య గారు మారుమూలలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు విచ్చేసి వాళ్ళకు అన్ని పనులున్నా మన ఈ పాఠశాలకు విచ్చేసి వారు సందేశం ఇవ్వడానికి ఏఎస్ఐ గారు మరి అలాంటి సమయాన్ని కూడా వాళ్ళు దాన్ని తృణీకరించి మన యొక్క పాఠశాలకు సందేశం ఇద్దామని చెప్పేసి మేము పిలవగానే పాఠశాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మిత్రులు భాస్కర్ రావు గారు ఆలుపుర గారు అయినటువంటి శ్రీ భాస్కర్ రావు గారు మంచి విద్యార్థులను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా అనవరతం కృషి చేస్తున్నటువంటి మిత్రుడు భాస్కర్ రావు గారికి ఒక పత్రిక నడుపుతున్నారా. నిజంగా ఆమె చేస్తున్నటువంటి ఆ సేవకు ఆ ఇవ్వాలనే ఉద్దేశంలో నేను అందరినీ పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా పరిచయం చేయడం వల్ల నాకు మరలా అవకాశం దొరకదు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా విద్యార్థులు చాలా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. వారి యొక్క కార్యక్రమాలు వారు అన్ని విధాలు. School report of Wisdom English Medium High School on behalf of our headmaster Mr. Saifullah. To start with, Wisdom English Medium Grammar School was initially set up in the academic year 2006-7 with a nice strength of 1:200. Now, in this current academic year 2008-9, the strength has been increased by more than 60% and reached 340. We thank in this village for Ravilla and making this quality education available to all classes of people, including the lower middle class. The founder and correspondent of Wisdom English Meet English. Thank you, faculty, for all your cooperation and hard work. We hope to see your support and guidance in the same way in the future too. These are the ఈ సమావేశం హాజరైన బాలబాలికల తల్లిదండ్రులకు, పాత్రికేయులకు, విద్యాశ్రేయస్సును కోరే మిత్రులందరికీ నమస్కారాలు. నిజంగా అక్కగారు ఇంతటి సాహసమైన కార్యం చేసినటువంటి పూర్వంలో మెచ్చుకోదగ్గ విషయమే. ఎందుకంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయా, సెయింట్ ఆథరీ స్కూలు, రోషిని హై స్కూలు, ఇటువంటి వాటి ముందర కాంపిటీషన్ గా పెట్టాలని, ఏదో చిన్న పిల్లలకు కూడా, బీద పిల్లలకు కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉండే సదవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో సాహసం చేసి ఈ పాఠశాల స్థాపించాలని నా అభిప్రాయం. లేకపోతే ధనాపేక్షతో మాత్రం ఈ పాఠశాల ఏర్పాటు కాలేదు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పూర్వాళ్ళు పరిసర అసోసియేషన్ ఒకటి ఉంది, మీకు తెలుసు. ఏ కార్యక్రమం పిలిచినప్పటికీ అగ్గారు మాలో పాల్గొంచుకొని మాకెంతో చేదోడు పదలుగా. విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ గారైనటువంటి డాక్టర్ అబ్దుల్ హక్ గారికి మరియు గంగన్న ఏఎస్ఐ గారికి మరియు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి సుబ్బరాయుడు గారికి, పరంధామ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ భాస్కర్ రావు గారికి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు, మీరందరూ 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా రాకముందు నుంచి నాకు అబ్దుల్ హక్ గారు గత 13 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆయన మంచితనము, వినయం, విధేయత, సంస్కారం, సభ్యత అనేది ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువతకి, విద్యార్థులకి ఎంతో అవసరం. ఆయన రాస్తున్నటువంటి మన యొక్క మంచితనం 10 మందికి తెలియదనే ఉద్దేశంతో ఈరోజు నేను సభాపూర్వకంగా ఆయన ఎంచుకుంటున్నాను. మీకు తెలుసో తెలియదో, ఈ కష్టపడి పనిచేసినప్పుడే మనకు అలాంటి అవకాశం లభించేదానికి అవకాశం ఉంది.
ఇప్పుడు మీకు తెలుసు దాదాపు ఈ కార్పొరేట్ కళాశాలలు ఎక్కడున్నాయా అని ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుగుతున్నారు. ఎందుకోసం? మంచి చదువు అక్కడ లభిస్తుంది అనే ఉద్దేశంతో. కానీ అలాంటి కార్పొరేట్ కళాశాలకు గురువు గారు అయినటువంటి పూజ్యులు డాక్టర్ అబ్దుల్ హక్ గారికి అలాంటిది లేదు. వ్యాపార దృక్పథంతో కాదు. ఈరోజు ఆయన ఇక్కడ విజ్డమ్ స్కూల్ స్టార్ట్ చేశారంటే వ్యాపార దృక్పథంతో కాకుండా 10 మందికి సేవ చేయాలి, అలాంటి యువతని దేశానికి అందించాలి అని మరియు మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గోల్డ్ మెడల్ మన నేషనల్ వైజ్ లాస్ట్ ఇయర్ తెచ్చింది గోల్డ్ మెడల్. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది. ఈ అమ్మాయి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోతే ఈ అమ్మాయికి MBBS సీటు గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంటే ఇస్తుంది. అది కరాటే యొక్క ప్రాధాన్యత. MBBS సీట్ రావాలంటే ఎంతో కష్టపడాలి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటే. నేను ఎక్కువ తిట్టానండి, రాని ఎందుకురా ఈ విధంగా చేస్తుందా అని చెప్పి. కానీ ఈనాడు ఈ అల్లరివాడే, ఈ పొట్టివాడే గోల్డ్ మెడల్ నేషనల్ లెవెల్లో బ్రాంజ్ తెచ్చాడు అనమాట. నేషనల్ లో సిల్వర్ మెడల్ తెచ్చాడు. అక్లిన్ 6th క్లాస్, అమ్రుల్లా వీళ్ళు కూడా స్టేట్ లెవెల్లో, చందు వీళ్ళిద్దరు కూడా స్టేట్ లెవెల్లో పార్టిసిపెంట్. ఈ 5 ఆణిముత్యాలను మేము మీకు సమర్పించాం. Give them big hands. మరి విజిటమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 3వ వార్షికోత్సవం నన్ను ఆహ్వానించినందుకు మరి కరస్పాండెంట్ అబ్దుల్ గారికి మరి వారి స్కూల్కు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి వార్తా బ్రాంచ్ మేనేజర్ రమణయ్య గారికి, మరి ఈ సభకు అధ్యక్ష వచ్చిన అబ్దుల్ గారికి, మరి సుబ్బరాయుడు సార్ గారికి, పర్వతమయ కాలేజీ డైరెక్టర్ భాస్కరరావు గారికి, మరి పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి ఉర్దూ హజరత్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి విద్యా విధానంలో ఒక మంచి ఒరబడి సృష్టించినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మరి ఇంతటి కాంపిటీషన్ లో ఒక తెలుగే చదువుకొని తెలుగు మీడియంలోనే పోయిన విద్యార్థులు ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు లేక చాలా వరకు వెనుకబడిపోతున్నారు. మరి అటువంటి సమయంలో ఎవరైతే సమర్థవంతంగా విద్యను అభ్యసించి ఇంగ్లీష్ మీడియం చివరి వరకు అంటే డిగ్రీ వరకు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కానీ, లేదా ప్రొఫెషనల్ కోర్సు వరకు కానీ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు చదువుతూ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి టాలెంట్ చూపించిన వాళ్ళే ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి గ్రామీణ
మరి ఈ ఇంగ్లీష్ మీడియం ఎంతటి ప్రయోజనంగా ఉంటుంది, మరి వాళ్ళ విద్యా విధానాన్ని తీసుకుని పిల్లలందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి చదివిస్తూ ఒక ఉన్నతమైన ఆశయం మనసులో పెట్టుకుని పట్టుదలతో ఎవరైతే చదివి పైకి వస్తారో వాళ్ళు తప్పకుండా ఒక మంచి స్థితిలో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. మరి అటువంటి స్కూల్లో ఇటువంటి ఏరియాలో అంటే ఒక క్రమశిక్షణ వ్యక్తి, మంచి వినయ విధేయతలు కలిగిన వ్యక్తి అనేది నాకు తెలిసినంత వరకు కూడా ఆయన చాలా మంచి వ్యక్తి అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక 2-3 సార్లు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మరి అంతటి వారిని ప్రయోజనం చేయగలిగితే ఆ విద్యతో ఎట్టి పరిస్థితుల్లోనైనా మంచి భవిష్యత్తును సంపాదించుకోగలరు. ఆ విషయం ప్రతి ఒక్కరూ పిల్లల తల్లిదండ్రుల వల్ల గ్రహించాలి. మనం ఇచ్చిన డబ్బు, సంపాదించిన డబ్బు నిలబెట్టుకోలేకి వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఉంటుంది. కొంతమంది ఆ డబ్బు నిలబెట్టుకోలేరు, పోగొట్టుకుంటారు. అదే విద్య నేర్చుకుంటే ఆ విద్య ఎక్కడికి పోదు. ఆ విద్యతో అతను ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందగలడు, ఏనాడికైనా పొందగలడు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తన బిడ్డలను మా యొక్క విషయం. నేటి విద్యార్థుల్లో క్రమశిక్షణ చాలా కొరబడింది. ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే ఏ విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది లేకుండా పోతే అతను ఉన్నత శిఖరాల్లో